అంటే మామూలుగా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడే పార్టీ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర 10 ఏళ్ళ అధికారం లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడము అనేది అంటే రివర్స్‌లో చెప్పారా ఏమైనా? లేకపోతే కరెక్ట్‌గానే చెప్పారా? అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా మనుషుల రక్తం పీలుస్తుంది. పీడిది ఒక రకంగా పీలుస్తుంది, జలగ ఒక రకంగా వస్తుంది. కాంగ్రెస్ అనేది ఒక జలగ అనమాట. వాళ్ళు పీల్చే రక్తం యొక్క స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే ఇట్లా అవినీతి చేయడంలో కానీ, అవినీతి డబ్బులు సంపాదించడం కానీ, పార్టీకి నిధులు సమకూర్చడం అనేది నాటి నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేస్తుంది. రేవంత్ రెడ్డితో కూడా ఆ కండిషన్తోనే ఈయనకు అధికారం అంటగట్టబడ్డారు. అంటే నువ్వు ఇంత పార్టీకి ఆర్థికంగా మద్దతు ఇస్తావా, ఈ రకాలుగా చేస్తా అని అంటేనే కదా ఈ రకంగా జరిగేది. అందుకే ఇప్పుడు వీళ్ళు సడన్గా మొదటనేమో గత ప్రభుత్వం రాష్ట్రం మీద అప్పులు విధించింది, చాలా అప్పుల భారం మోపింది, ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే మాకు ఆర్థికంగా చాలా కష్టం అవుతుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేయడానికి పూనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంది? తర్వాత రెండు ఏం చూసుకొని వాళ్ళు మళ్ళీ రీపేమెంట్ చేస్తారు? వెల్త్ జనరేషనా లేదు, ఏ రకంగా ఎదుగుదల కనపడుతులేదు, మరి పొదుపు చర్యలు లేవు. సో ఆల్రెడీ ఉన్న దుస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎక్కువ భారం మోపుతున్నారు అని అన్నప్పుడే వాళ్ళకు ఈ 5 సంవత్సరాలలో మాకు ఎంత వీలైతే అంత దండుకుంటాం, ఏది చేస్తే అది చేద్దాం, మొత్తానికి మేము అధికారంలో ఉంటాం అనేది కాంగ్రెస్ ఆలోచన. అసెంబ్లీ నాటికి కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకంత అనవసరమైన ఆర్భాటం చేయడం? ఎంత చేసినా ఈ మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పక్షం వైపే ఉంటాయి కదా, మనం చేసి మాత్రం ఏం ప్రయోజనం అనేది బీఆర్ఎస్ వాదన. బీజేపీ అయితే కాంటెస్ట్లోనే లేదు కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటి మేము ఓటు బ్యాంక్ పెంచుకుంటున్నాము, డే బై డే ప్రతి ఎలక్షన్కి మా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, మా కార్యకర్తల సమూహం పెరుగుతుందని బీజేపీ అంటుంది కదా. సరే వాళ్ళు మరి ఆ మాత్రం చెప్పుకోకుంటే వాళ్ళు నిలదొక్కుకోవడం ఇక్కడ కష్టం కాబట్టి వాళ్ళు ఆ రకంగానే మాట్లాడాలా. ఇట్ సూట్స్ దెమ్ టు స్పీక్ లైక్ దట్. బట్ అల్టిమేట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏముంది? మన పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ బిగ్ జీరో. సో అట్లా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రెఫరెండంగా చూడాలి అన్న ఒక వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అధికార పార్టీకి కట్టబెడతారన్న విషయము అందరికీ తెలిసిందే కదా, రెఫరెండంగా ఎలా చూస్తారు అసలు రెఫరెండం అని ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తే దాని పరిస్థితి వేరే ఉంటుంది. వేరే వాళ్ళు వాడు వీడు మాట్లాడితే లాభం లేదు. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికలనే రెఫరెండం అన్నాడు అని చితికల పడ్డాడు, 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాడు. సో కాబట్టి ముఖ్యమంత్రికి ఏ ఎన్నికలను రెఫరెండం అని ప్రకటించాలంటే కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తున్నాడు. ఒక రకంగా అమెరికాలో ఉంటూ కూడా మున్సిపల్ ఎన్నికలను ఏదో రకంగా మనం గెలవాలన్న పట్టుదలతోని ఇంత తక్కువ సమయంలో ఇంత కంజెస్టెడ్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి. మనకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది కనీసం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్ ఉంటుంది. ఈసారి అట్లా కాకుండా ఒకటే రోజున అన్ని వ్యవహారాలు జరిగేటట్టుగా అన్నీ మొదలెట్టారు. సో దట్ షోస్ అంటే ప్రతిపక్షాలను ఒక రకంగా ఆశ్చర్యచకితులు చేయాలి, వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలా అన్న ఒక కుటిల నీతితో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మరి ప్రజానీకం ఎట్లా రెస్పాండ్ అవుతారు అని అంటే చాలా చోట్లయితే ప్రజల్లో అసంతృప్తి ఉంది. అంటే ముఖ్యంగా ఈ మున్సిపల్ టౌన్స్లో ఎట్లుంటుంది వాతావరణం, కొంత ఈ రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం అట్లా ఇట్లా వాళ్ళు వచ్చి ఈ మున్సిపల్ టౌన్స్లలో ఆ పరిఫెరీలో వాళ్ళు నివాసం ఉంచుకొని వాళ్ళ పిల్లల చదువులు అటు వ్యవసాయం అది ఇది చూసుకుంటారు. ఒక 15-20 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది, అవన్నీ వేస్తారు. ఇప్పుడు వాళ్ళందరిలో మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ఇటు పిల్లల చదువులకు పెనుభారమైంది, ఫీజులు, స్కూల్ ఫీజులు అవి ఇవి. ప్రతి చిన్న మున్సిపల్ టౌన్స్లో కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి, మలయాళీసు వాళ్ళు వీళ్ళు పెట్టినాయి. ప్రతి చోట ఫీజుల మోత చాలా భారంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అంతంతే అరకొరగానే ఉన్నాయి, అట్లనే ప్రభుత్వ ఆసుపత్రులు అరకొరగానే ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు మొదలైనవి. సో ఈ రకంగా పెనుభారంతో ఉన్న వాళ్ళకి ఆ పెట్టుబడి సహాయంగా అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు రూపంలో ఇచ్చేదో అది కూడా విత్డ్రా చేశారు, అది కూడా ఇవ్వట్లేదు, అదొకటి. తర్వాత 2500 మహిళలకు ఇస్తామని బాగా ఊరిచ్చారు. వాళ్ళు అనుకున్నారు మహిళలు సరే మాకు ఇంకో 500 అదనంగా వస్తాయి కదా అని ఒక ఆశతో కాంగ్రెస్ని ప్రిఫర్ చేశారు.
అది వాళ్ళు నిరాశ నిస్పృహలో. యువత అంతంతే ఉంది. మా విద్యార్థినులకు అందరికీ ఏదో స్కూటీలు ఇస్తాం అది ఇదని ప్రకటించారు, అది పోయింది. వృద్ధాప్య పెన్షన్ పోయింది. దళిత బంధును 10 లక్షలు ఉంటే 15 లక్షలు చేస్తానా, అది పోయింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పోయింది. ఇట్లా ఏం చూసి ఏ పర్ఫార్మెన్స్ని చూసేసి కాంగ్రెస్ కొట్టేశారు. ఎంతసేపు మేము సన్న బియ్యం ఇస్తున్నాము అని ఒకటి, అందరికీ రేషన్ కార్డులు పంచామన్నది రెండోది, ఇంకోటి మహాలక్ష్మి అంటే ఫ్రీ బస్సు. రోజు బస్సులో ప్రయాణం చేయడానికి ఎంతమంది మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళ విలేజ్ నుంచి టౌన్కు అట్లా. మరి రూరల్లో ఏరియాస్లో కూడా బస్ ఫెసిలిటీ అంతంతగానే ఉన్నది. కాబట్టి అంటే టు మై లిటిల్ ఎస్టిమేషన్ ఇప్పుడు అంత ఈజీగా కాంగ్రెస్ వైపు జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు. దానికి తోడు ప్రజలు కూడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా దోచుకున్నారు, వీళ్ళు 10,000 ఇవ్వకుండా వీళ్ళకి ఓటు వేసారు ఎందుకు అని అధికార పార్టీలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు 5,000 6,000 అట్లా ఇచ్చి మా ఓట్లు కొనుక్కున్నది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ధరలు బాగా పెరిగినాయి, బంగారం ధర 1,60,000 పెరిగింది. కాబట్టి మీరు బంగారం ఇస్తా అన్నారు, ఎగ్గొట్టారు. కాబట్టి మాకు కనీసం ఒక 10,000 అన్న ఇవ్వండి ఓటుకు అని అడుగుతా ఉందన్నమాట. సో ఆ రకంగా చాలా ఇంకా పూర్తిగా అసలు కుల సంఘాల మీటింగులు జరుగుతాయి, నాయకుల దగ్గరికి వస్తారు, మా సంఘంలో మీటింగ్ అయింది, ఫలానా పార్టీ వాళ్ళు వచ్చారు, గింత ఆఫర్ చేస్తారు, మీరు గింత ఆఫర్ చేస్తే మీ వైపు వస్తాం అని చెప్తున్నా. ఇందులో ఓపెన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అంతే, ఓటుకి ఇంత మీరు ఎవరిస్తే వాళ్ళ కమ్యూనిటీ ఇంట్రెస్ట్లు గిది గిట్లా చేయాలి, గది గట్లా చేయాలి అంటే కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఓట్లను కొనుక్కునే ప్రక్రియ ఓట్లు కొనుక్కునే ప్రక్రియ లాగా జరగాలి. అట్లా ఆ రకంగా ప్రజలు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఎవరిది లోపం అంటే ఫస్ట్ ఎటువైపు చూపిస్తారు చెయ్యి మీరు? ఎటువైపు లోపం అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థను ఒక మోడల్గా తీర్చిదిద్దే నాయకులు పోయి అంత లంపెన్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో రకంగా వాళ్ళకి చెప్పుకోవడానికి చేసిన సేవ లేకపోతే గత అనుభవం ఇట్లాంటి ఏవి లేనప్పుడు ఏదో రకంగా ఎన్నికలు గెలవాలంటే అయితే రిగ్గింగ్ అన్న చేయాలి, ప్రజలకు డబ్బులన్న పంచాలా అనేటువంటి ఆలోచన వచ్చేసింది. సో ఈ రకంగా రాజకీయాలు చెడిపోతే దాని ప్రభావం ప్రజల మీద కూడా ఆటోమేటిక్గా ఉందన్నమాట. సో కాబట్టి రాజకీయ నాయకులే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు గిన్ని పైసలు ఇస్తాం, మీ కులానికి గిన్ని డబ్బులు ఇస్తాం, మీకు ఈ వసతులు చేస్తాం, మీరు మాకు డబ్బులు వేయండి ఎన్మాస్గా అని అడిగి ఆ రకంగా ప్రజలను కరప్ట్గా మార్చినారు. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు అన్నమాట.